హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దేశీ స్టైల్లో రెడ్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ స్టైల్లో పాస్తా చేసి పెడితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. దీనికోసం ఉడకపెట్టుకున్న కార్న్ 1 టేబుల్ స్పూన్, అలాగే క్యాప్సికమ్ 1, టొమాటో 1, క్యారెట్ ఏమో హాఫ్ క్యారెట్ తీసుకున్నానండి. ఇంకా ఆనియన్ 1 తీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే కాకుండా గ్రీన్ చిల్లీ కూడా పెట్టుకోవాలి కట్ చేసుకొని. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోని వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం తీసుకునే పాస్తా క్వాంటిటీ బట్టి మనం వాటర్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. నీళ్ళు కొంచెం వేడెక్కాక అందులోకి ఒక 200 గ్రాముల పాస్తాని యాడ్ చేసుకోవాలి. నేను పెన్నే పాస్తాని యూస్ చేస్తున్నాను. పాస్తాని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడికిందో. మరీ ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాస్తాని స్ట్రైన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాక పాస్తాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, టొమాటోని అలాగే పచ్చిమిర్చి తరుగుని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ అన్ని బాగా టాస్ చేసుకున్న తర్వాత అందులోకి మనం పిజ్జా పాస్తా సాస్ అని బయట దొరుకుతుంది, అది ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 కప్పుల వాటర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. మనం వేసుకున్న సాస్ అలాగే సీజనింగ్స్ వెజిటబుల్స్ బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. సాస్ టెక్స్చర్ కొంచెం థిక్గా అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మన పాస్తా రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ అలానే స్టవ్ మీద ఉంచితే కొంచెం ఫ్లేవర్ అనేది పాస్తాకి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. అంతే అండి, మన దేశీ స్టైల్ రెడ్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.